హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో గోదావరి జిల్లా స్పెషల్ పాల ముంజలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పూర్ణం బూరెలు చేసేదానికంటే కూడా పాల ముంజలు చేయడం చాలా ఈజీ. మరి ఎంతో టేస్టీగా ఉండే మృదువైన పాల ముంజల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మీడియం సైజులో ఉండే మొత్తం కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి. ఇలా కప్పుతో కొలిచి తీసుకోవడం వల్ల మనకి బెల్లం ఎంత తీసుకోవాలో అనే క్వాంటిటీ తెలుస్తుంది. ఇక్కడ నాకు 2 కప్పుల దాకా కొబ్బరి అయితే వచ్చింది. అన్నింటినీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. ఇలా కొలుచుకున్న కొబ్బరిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయాక ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా వడబోసి తీసుకోవడం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుకుంటూ ముదురు తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి 2 వేల మధ్య పెట్టి చూస్తే ఇలా తీగలా తెలుస్తుంది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం కొబ్బరిని పాకంలో వేసినప్పుడు కొంచెం లూజ్గా అవుతుంది. కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికిస్తూ ఉంటే మనకి ఇది ముద్దలాగా దగ్గరగా అవుతుంది. ఈ కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేస్తే మనకి బాల్ లాగా అవ్వాలి. ఇలా రౌండ్ బాల్ లాగా వచ్చిందంటే మనకు కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనకి నచ్చిన సైజులో రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. అన్నింటినీ కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్నాక ఇప్పుడు పైన లేయర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 1 కప్పు దాకా పాలను వేసుకోండి. అలాగే 1.5 కప్పు దాకా నీళ్ళను కూడా వేసుకోవాలి. ఈ పాలని పొంగొచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా చక్కెరను వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చక్కెరను వేయడం వల్ల మనకి పైన లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ సూజీని వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనకి రవ్వ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టేయండి. దీనిపైన మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. మనం చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా కనీసం 2-3 నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం బాల్స్ చేసినప్పుడు ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెంగా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. అన్నీ కూడా ఒకేసారి చేసుకోకండి, పిండి అనేది త్వరగా ఆరిపోతుంది. అందుకని ఒక్కొక్క బాల్ని తీసుకొని చేతికి కొంచెం నేతిని అప్లై చేసుకొని ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేయండి. ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి క్లోజ్ చేయండి. ఇలా బాల్ కనబడకుండా మొత్తం కూడా కవర్ చేసేసి రౌండ్గా బాల్ లాగా చుట్టుకోండి. చూడండి, మనకి ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రాలేదు. ఇదే ప్రాసెస్లో అన్నింటిని కూడా చేసుకోవాలి. ఇలా మనం ఒక వాయికి సరిపడా పాల ముంజల్ని చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పాల ముంజల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి. వీటిని వేసిన వెంటనే కలపకూడదు. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక స్లోగా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగతా పాల ముంజలన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసుకోండి. సో అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఉండే పాల ముంజలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ పాల ముంజల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.